తిరుమలలో నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హోమాలు పారాయణాలు చేయించుకుంటున్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలపడంపై వైవి సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సమస్యలు తొలగిపోవాలని బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో హోమాలు చేయించుకున్నారు వైవి సుబ్బారెడ్డి. అనుచరుల ద్వారా టికెట్లు కొనుగోలు చేయించి పూజలు చేయించారు. తిరుమల వివాదం నుంచి బయటపడేందుకు వైవి సుబ్బారెడ్డి పూజలు చేయించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల వివాదం నుంచి బయటపడేందుకు వైవి సుబ్బారెడ్డి పూజలు చేయించుకుంటున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. యామిని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలో నెలకొన్న వివాదాల నుండి బయటపడాలని చెప్పని యాగాలు హోమాలు చేయించుకోవడం చర్చగా మారింది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలోని ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ఏదైతే వైవి సుబ్బారెడ్డి మన్యసూక్త హోమం, అదేవిధంగా మన్యసూక్త పారాయణం చేయించుకున్నారు. ఈ రోజు ఆయన అనుచరుల ద్వారా 2 టికెట్లు కొనుగోలు చేసిన వైవి సుబ్బారెడ్డి ఆయన పేరు మీద ఈ 2 హోమం అదేవిధంగా పారాయణం చేయించుకున్నారు. ఏదైతే తిరుమలలో నెలకొన్న వివాదాలు కల్తీ నెయ్యితోటి శ్రీవారి లడ్డు తయారు చేయడం కావచ్చు, ఇటు టీటీడీ విజిలెన్స్ ఎస్పీ ఇచ్చిన 7 నోటీసులు, దానికి సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డి ఈ సమస్యల నుంచి బయటపడేందుకే ఈ హోమాలు పారాయణం చేయించుకుంటున్నారని చెప్పని చర్చగా మారింది. థ్యాంక్ యూ వెంకట్రావు.